రైట్ నౌ నేషనల్ వైడ్ గా మాత్రమే కదండి, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ప్రతి ఒక్క సినీ మ్యానియాక్, సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క మూవీ డిసెంబర్ 5th పుష్ప 2 ది రూల్ రిలీజ్ కోసం ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది. దద్దరిల్లిపోయింది. వైల్డ్ ఫైర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది. ఎక్స్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. అండ్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ తెలుగులో ఒక రేర్ ఫీట్ కూడా అచీవ్ చేసింది. ఫాస్టెస్ట్ 40 మిలియన్ వ్యూ ట్రైలర్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పుడు ఈ రికార్డ్ అల్లు అర్జున్ గారి పేరిటే ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది పుష్ప 2 ది రూల్ ట్రైలర్ యూఫోరియా ఏ రేంజ్ లో ఉంది అనేది. అండ్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది సెలబ్రిటీస్ రెస్పాండ్ అయ్యారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కూతుళ్ళు, క్రికెటర్స్, ఇలా చాలా మంది రెస్పాండ్ అయ్యారండి పుష్ప 2 ట్రైలర్ పై. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 పై ఇంటర్నేషనల్ వైడ్ గా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఒకసారి మీకు లిస్ట్ అంతా కూడా చదివి వినిపిస్తాను, ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు పుష్ప 2 ట్రైలర్ పై అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ రెస్పాండ్ అయ్యారండి. పుష్ప 2 ట్రూలీ వైల్డ్ ఫైర్ అని చెప్పి కామెంట్ పెట్టారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అలానే మన డైరెక్టర్ బాబీ, డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కూడా రెస్పాండ్ అయ్యారు. బ్లాక్ బస్టర్ వెటరన్ ఆల్ ఓవర్ అని చెప్పి బాబీ ట్వీట్ పెట్టారు పుష్ప 2 పై. అలానే హను రాఘవపుడి, మన సీతారామం డైరెక్టర్ అయినా, ఎంత క్లాస్ డైరెక్టర్ తెలిసైనా, ఈయనే ప్యూర్ మ్యాడ్నెస్ పుష్ప ట్రైలర్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. అలానే జస్ట్ ఏ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ విత్ ఏ లాట్ ఆఫ్ మోర్ ఇన్ ద స్టోర్ అని చెప్పి హను రాఘవపుడి ట్వీట్ పెట్టడం జరిగింది పుష్ప 2 పై. అలానే హీరో ఆది సాయి కుమార్ ట్వీట్ పెట్టారు, ప్యూర్ హార్డ్ వర్క్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి. అలానే డైరెక్టర్ అనిల్ రావిపుడి కామెంట్ పెట్టారు, ఇది నిజంగా వైల్డ్ ఫైరు అని చెప్పి అనిల్ రావిపుడి ఒక ట్వీట్ పెట్టారు. పవర్ ప్యాకెట్ ట్రైలర్ అన్నారు. అలానే హీరో శర్వానంద్ కూడా పుష్ప 2 ట్రైలర్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నీలిమ గుణ కూడా ఫ్యాబులస్ అమేజింగ్ అని చెప్పి పుష్ప 2 ట్రైలర్ పై కామెంట్ పెట్టారు. బన్నీకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలిపారు. అలానే మన హీరో విజయ్ దేవరకొండ కూడా వైల్డ్ లవ్ ఇట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టారు పుష్ప 2 ట్రైలర్ పై. అలానే అమృత అయ్యంగర్, మన హనుమాన్ సినిమా హీరోయిన్, ఈవిడ కూడా పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారు, చాలా బాగుంది అన్నారు. అలానే డైరెక్టర్ గుణశేఖర్ గారు కూడా అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ని మెచ్చుకుంటూ ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. అల్లు అర్జున్ నెయిల్డ్ ఇట్ విత్ సచ్ ప్రిసిషన్ అండ్ డెడికేషన్, విష్ యూ అండ్ యువర్ టీమ్ గ్రేట్ సక్సెస్ విత్ ద ఫిలిం అని చెప్పి గుణశేఖర్ ట్వీట్ పెట్టారు. అలానే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ట్వీట్ పెట్టారు. ఆనంద్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టారు. కమెడియన్ వెన్నెల కిషోర్ రెస్పాండ్ అయ్యారు. డైరెక్టర్ అజయ్ భూపతి రెస్పాండ్ అయ్యారు. హీరో సుధీర్ బాబు రెస్పాండ్ అయ్యారు. డైరెక్టర్ గోపీచంద్ మెల్లని చాలా బాగుంది ట్రైలర్ అని చెప్పి యాక్షన్ ప్యాక్ ట్రైలర్ గా పుష్ప 2 ట్రైలర్ ని అభివర్ణించారు. అలానే డైరెక్టర్ హరీష్ శంకర్, వన్ వర్డ్ వైల్డ్ ఫైర్, కుడోస్ టు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ అని చెప్పి హరీష్ శంకర్ ట్వీట్ పెట్టారు. అలానే హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ రెస్పాండ్ అయ్యారు పుష్ప 2 ట్రైలర్ పై. అలానే డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారు. అలానే క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారు. గ్రేట్ వర్క్ బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ని కొనియాడారు. అలానే మన కన్నడ హీరో, కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా మ్యాసివ్ అండ్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని చెప్పి పుష్ప 2 ట్రైలర్ పై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అలానే దర్శక దిగ్గజం రామ్ గోపాల్ వర్మ కూడా పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారు. ఆయన స్టైల్లో ఒక ట్వీట్ పెట్టారు. అలానే ఉప్పనే డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ తో మూవీ తీస్తారు, బుచ్చిబాబు సానా, ఆయన కూడా పుష్ప 2 ట్రైలర్ నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ డైరెక్టర్, ఇప్పుడు హనుమాన్ 2 తెరకెక్కిస్తున్నారు, ఆయన కూడా పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారు. కిచ్చా సుదీప్ డాటర్, కన్నడ హీరో కిచ్చా సుదీప్ డాటర్ కూడా మాస్ అని చెప్పి పుష్ప 2 ట్రైలర్ పై రియాక్ట్ అయ్యారు. అండ్ మన జక్కన్న SSME 29 డైరెక్టర్ SS రాజమౌళి గారు కూడా వైల్డ్ ఫైర్ స్టార్టెడ్ ఇన్ పాట్నా, స్ప్రెడింగ్ అక్రాస్ ద కంట్రీ, ఎక్స్ప్లోడ్స్ ఆన్ డిసెంబర్ 5th, కాంట్ వెయిట్ ఫర్ ద పార్టీ పుష్ప అని చెప్పి పుష్ప 2 పై రెస్పాండ్ అయ్యారు. అలానే హీరో కిరణ్ అబ్బవరం రెస్పాండ్ అయ్యారు. డైరెక్టర్ శివ నిర్వాణ రెస్పాండ్ అయ్యారు. BVS రవి రెస్పాండ్ అయ్యారు. ఇలా చాలా మంది రెస్పాండ్ అయ్యారండి. చూసారు కదా, ఈ లిస్ట్ చదివితే నాకే ఆయాసం వస్తుంది. ఆ రేంజ్ లో పుష్ప 2 ట్రైలర్ పై అక్రాస్ ఇండియా ఎంతమంది రెస్పాండ్ అయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 అనేది 1000 కోట్ల బొమ్మ కాదు, 2000 కోట్ల బొమ్మ. నాకు తెలిసి పుష్ప 2కి హిట్ టాక్ వస్తే మటుకు కలెక్షన్స్ కి అడ్డు అదుపు ఉండదండి. ఇప్పటికే అల్లు అర్జున్ స్థాయి ఈ రేంజ్ లో ఉంది. పుష్ప 2 కనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇక నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేది కూడా మీ అంచనాలకు వదిలేస్తున్నాను. అండ్ పుష్ప 2 ట్రైలర్ మీరు చూసారా, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.